డిఎస్సి అభ్యర్థులకు నమస్కారం. వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఆల్రెడీ రేఖాగణితం జామెట్రీకి సంబంధించి టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రాక్టీస్కి సంబంధించి ఆ జామెట్రీలో పార్ట్ 1లో మనం ఒక 25 బిట్లు అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే ఒక బిట్ తాలూకా ఆన్సర్ అనేదే కాకుండా మనం ఆ బిట్కి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటూ చాలా ఎక్కువ మ్యాటర్ అనేది ఈ పార్ట్ 1 ద్వారా 25 బిట్ల ద్వారా మనం ఎక్కువ మ్యాటర్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకి పార్ట్ 1కి వచ్చేసరికి 1 నుంచి 25 బిట్ల వరకు కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, సరేకియాలు కాని అంటే నాన్ కొలీనియర్ 8 బిందువులు గుండా గీయగల సరళ రేఖల సంఖ్య ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో విధంగా ఇచ్చాడు. మనకి సరేకియాలు కాని, సరేకియము అంటే ఒకే గీత మీద ఉండడం అని అర్థం. ఒక సరేకియం అంటే ఒకే గీత మీద ఎన్ని బిందువులు ఉన్నా కూడా మనం గీయగలిగే సరళ రేఖలు ఎన్ని, కేవలం ఒక్కటి మాత్రమే గీయగలం. కానీ ఈడేమన్నాడు, సరేకియాలు కానివి అంటే సరేకియాలు కాని ఈ విధంగా మనకి బిందువులు ఉంటే అప్పుడు మనం ఎన్ని రేఖలు గీయగలం అని అంటున్నాడు. ఇక్కడ నుంచి ఇదొక రేఖ, నెక్స్ట్ ఇదొక రేఖ, నెక్స్ట్ ఇదొక రేఖ, ఈ విధంగా మనం ఆ 8 బిందువులను ఉపయోగించుకుని ఎన్ని తయారు చేయగలం అంటున్నాడు. మనం ఈ విధంగా బయట మనం వేసుకుంటూ ఉంటే వేయడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటంటే సరేకియాలు కాని బిందువులు అంటే n బిందువులు గుండా సరేకియాలు కాని గీయగల సరళ రేఖల సంఖ్య ఎంత అని అన్నప్పుడు n × n-1/2. ఇది మనకి ఫార్ములా ఏంటి, సరేకియాలు కాని n బిందువులు గుండా గీయగల సరళ రేఖల సంఖ్యకి ఫార్ములా ఇది. ఈ n అంటే ఏంటి, ఎన్ని బిందువులు ఇచ్చాడో అదే మనకి n వాల్యూ. కాబట్టి ఇక్కడ n అంటే ఏంటి, 8 బిందువులు గుండా మనకు క్వశ్చన్లు ఇచ్చాడు కాబట్టి 8 × 8 - 1 8 - 1 అంటే 7 కదా, 8 × 7/2 ఇది మనకి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. ఈ ఫార్ములా అనేది సరేకియాలకు సంబంధించి సరేకియానికి కానీ బిందువులు గుండా పోయే రేఖలకు సంబంధించి ఫార్ములా. 2 1s 2 4s 7 × 4 7 4s 28. కాబట్టి 8 బిందువులు గుండా ఎన్ని సరళ రేఖలు గీయగలమంటే 28 సరళ రేఖలు గీయగలము. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇదే క్వశ్చన్ లో ఒకవేళ 10 బిందువులు గుండా సరళ రేఖలు ఎన్ని గీయగలమని అన్నాడు అనుకోండి, అప్పుడు n ప్లేస్ ఏం వేస్తాము, 10 × 10-1 9/2 2 1s 2 5s అప్పుడు ఏంటి 9 5s 45 వస్తుంది. ఒక్కొక్కసారి వాడు ఏం చేస్తాడు, వాడే మనకి సరళ రేఖల సంఖ్య ఎంత అనేది ఇచ్చేస్తాడు. మనకేం అడుగుతాడు, ఎన్ని బిందువులు గుండా పోతుంది అని అంటాడు. అంటే మనకి ఈ ఫార్ములా అనేది అక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఎన్ని బిందువులు గుండా గీయగల సరళ రేఖలు 45 అవుతాయి అని అడిగాడు అనుకోండి, అప్పుడు 45 = n × n-1/2. దీన్ని బట్టి ఏంటి అర్థమైంది, మనకి ఇప్పుడు n వాల్యూ అంటే బిందువులు ఎన్నో మనకు కనుక్కోమని అడిగాడు. ఎందుకు, వాడే సరళ రేఖలు ఇచ్చాడు కాబట్టి. ఈ విధంగా చూసేటప్పుడు n × n-1 = 45 × 2. ఇటువైపు 2 డివైడ్ అవుతుంది, ఇటు వస్తే ఏమవుతుంది, ఇంటూ చేస్తుంది. 45 × 2 90 అవుతుంది. ఇక్కడ మీరు కరెక్ట్ గా చూస్తే n × n-1 ఇక్కడ n ఉంది, n కంటే ఇక్కడ ఒక వాల్యూ తగ్గి ఉంది. ఆ విధంగా ఇక్కడ ఉండేదాన్ని ఏ విధంగా రాయగలము, 10-1 అంటే 10లో నుంచి ఒకటి తగ్గించాలి 9 అంటే ఇప్పుడు n ప్లేస్ లో ఎంత ఉన్నట్టు 10 ఉన్నట్టు. n-1 ఉంది కాబట్టి ఇక్కడ 10-1 9 అయింది. ఆ విధంగా n వాల్యూ ఎంత అవుతుంది, అప్పుడు 10 అవుతుంది. అంటే 10 బిందువులు గుండా గీయగల సరళ రేఖల సంఖ్య 45 అని అర్థం చేసుకోవచ్చు. మనకి బిందువులు ఇచ్చి సరళ రేఖల సంఖ్య ఎంత అని అడిగేటప్పుడు కూడా ఫార్ములా ఉపయోగపడుతుంది. వాడే ఒకవేళ సరళ రేఖలు ఇచ్చేసి ఎన్ని బిందువులు గుండా పోతుందని అడిగేటప్పుడు కూడా ఫార్ములా అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి సరేకియాలు కాని అనే సందర్భం వచ్చే ప్రతిసారి కూడా n × n-1/2 అనే ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సెకండ్ చూస్తే 2 బిందువులు గుండా గీయగల సరళ రేఖల సంఖ్య ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనం ఈ పార్ట్ లో అన్ని రకాల రేఖల గురించి తెలుసుకుంటాము, అలాగే అన్ని రకాల కోణాల గురించి, మొత్తం కోణాలు రేఖలు అన్నింటి గురించి కూడా ఈ టాపిక్ లో మనం డిస్కషన్ చేద్దాం. మనకేమంటున్నాడు, కేవలం 2 బిందువులు గుండా గీయగల సరళ రేఖల సంఖ్య ఎంత అని అంటున్నాడు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక బిందువు ఉంది, ఈ ఒక్క బిందువు గుండా ఎన్ని సరళ రేఖలు గీయగలము అని అంటే ఇదొక సరళ రేఖ అవుతుంది, ఇదొకటి అవుతుంది, ఇదొకటి అవుతుంది, ఇదొకటి అవుతుంది, ఇదొకటి అవుతుంది, ఇదొకటి అవుతుంది. అంటే ఒక బిందువు గుండా మనం ఎన్ని సరళ రేఖలు గీయగలమంటే అనంతము, ఇన్ఫైనైట్ అని చెప్పవచ్చు, ఇన్ఫైనైట్. అప్పుడు మనకి ఆప్షన్ 1 అవుతుంది. కానీ ఇక్కడ మనకేమన్నాడు, ఒక బిందువు గుండా అనలేదు, 2 బిందువులు గుండా అన్నాడు. మరి ఈ 2 బిందువులను టచ్ చేస్తూ ఎన్ని రకాల సరళ రేఖలు గీయగలమంటే కేవలం ఆ 2 బిందువులను కలుపుతూ కేవలం ఒకే ఒక సరళ రేఖ మాత్రమే గీయగలము.
కదా. కాబట్టి ఆప్షన్ ఇక్కడ ఒక సరళ రేఖ ఏ ఆప్షన్ లో ఉందో చూద్దాం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకే ఒక బిందువు గుండా అయితే అనంతము, రెండు బిందువుల గుండా అయితే ఒకే ఒక సరళ రేఖ గీయగలము. నెక్స్ట్ మూడోది చూస్తే 80 డిగ్రీల కోణంతో రేఖీయ ద్వయము ఏర్పరచు కోణం ఏమిటి అని అంటున్నాడు. రేఖీయ ద్వయము అంటే లినియర్ పెయిర్. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి రేఖీయ ద్వయము అంటే ఏంటి అంటే రెండు కిరణాలతో ఏర్పడు, మనకి ఇది ఒక కిరణం, ఇది ఒక కిరణం, ఈ రెండు కిరణాలతో రెండు కోణాలు ఏర్పాటయ్యాయి. మరి ఈ రెండు కోణాలు పక్క పక్క కోణాలే కాబట్టి ఆసన్న కోణాలు అని అంటాం కదా, అడ్జసెంట్ యాంగిల్స్. ఆ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే అప్పుడు అది మనకి రేఖీయ ద్వయం అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది ఇటువైపు ఉన్న కోణం, ఇటువైపు ఉన్న కోణం ఉన్నది కదా, ఆ రెండు కలిపితే మనకు 180 డిగ్రీలు వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఉన్న ఈ కిరణమేమో స్ట్రైట్ గా ఉంది కదా, అప్పుడు ఆ ఆసన్న కోణాలు మొత్తం 180 అవుతుంది. కాబట్టి మనకి ఈ రెండు కిరణాలు కూడా రేఖీయ ద్వయంతో కలిగి ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకేమన్నాడు? 80 డిగ్రీల కోణంతో రేఖీయ ద్వయము ఏర్పరచు కోణము. మనకి రేఖీయ ద్వయం అంటే ఏంటి? ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవ్వాలి. ఆ 180 డిగ్రీల్లో 80 డిగ్రీలు అనేది ఒక కోణం ఏర్పాటు అయ్యింది. రేఖీయ ద్వయం అవ్వాలి అంటే రెండు కోణాలు ఉండాలి. ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, అంటే ఆన్సర్లో ఒకటి వస్తుంది, మనకి ఇచ్చింది ఒకటి. రేఖీయ ద్వయం అంటే 180 డిగ్రీలు అవ్వాలి. 180లో 80 డిగ్రీలు ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి మరి రేఖీయ ద్వయం 180 అవ్వాలి అంటే ఇంకొక 100 అనేది ఉండాలి. 100, 80 కలిపితే మనకు కావలసిన లీనియర్ పెయిర్ అనేది 180 అవుతుంది. కాబట్టి 100 డిగ్రీస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నాలుగోది చూస్తే రెండు సంపూరక కోణాలు భేదం 50 డిగ్రీలు అయినా పెద్ద కోణం ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి సంపూరక కోణాలు అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. సంపూరక కోణాలు అంటే ఏంటి? రెండు కోణాలు ఉంటూ ఆ రెండు సంపూరకాలు అవ్వాలి అంటే మనకి ఆ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అవ్వాలి. అంటే ఫస్ట్ ది ఎక్స్ అనుకొని సెకండ్ వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ఏమో 180 డిగ్రీస్ అయ్యేటప్పుడు ఎక్స్ వై సంపూరక కోణాలు అవుతాయి అని అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి వాడేమి ఇచ్చాడు? రెండు సంపూరక కోణాల భేదం 50 డిగ్రీలు అన్నాడు. ఫస్ట్ సంపూరక కోణం అవ్వాలి అంటే ఫస్ట్ ది ఎక్స్ అనుకుంటే సెకండ్ ది ఏమవుతుంది? 180 మైనస్ ఎక్స్ అవుతుంది. వీడేమన్నాడు? ఇది ఈ రెండు కోణాలు సంపూరక కోణాలు. ఎలా చెప్తున్నాము? ఈ రెండు కలిపితే 180 అవ్వాలి. అవుతుందా లేదా? ఇక్కడ ఈ రెండు కలిపామనుకోండి, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 180 మిగులుతుంది. కాబట్టి ఎక్స్ కి సంపూరక కోణం ఏమవుతుంది అంటే 180 మైనస్ ఎక్స్ అవుతుంది. వీడు ఆటి తాలూకా భేదం 50 డిగ్రీలు అన్నాడు. భేదము అంటే మైనస్ కదా, అది మనకి 50 డిగ్రీలు వాడే ఇచ్చాడు. ఇప్పుడు మనకు అడుగుతుందంటే పెద్ద కోణం ఏదని అడుగుతున్నాడు. ఈ రెండింటిలో పెద్దదేదో చిన్నదేదో చూద్దాం. మనకి ఎక్స్ మైనస్ 180, ఇక్కడ ప్లస్ ఉన్నట్టు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 50. ఎక్స్ ఎక్స్ 2x అవుతుంది. 2x ఇక్కడ మైనస్ 180 అటు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ 180. 180 50 ప్లస్ చేస్తే 230 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి 115 అవుతుంది. 115 కదా అవుతుంది. మరి రెండు సంపూరక కోణాల్లో ఒకటి 115 అయ్యింది అంటే రెండోది ఎంత అవుతుంది? ఆ రెండు కలిపితే 180 అవ్వాలి కదా. మరి రెండోది ఎంత అవుతుంది అంటే 65 డిగ్రీలు అవుతుంది. అంటే పెద్దది 115 డిగ్రీలు, చిన్నది 65 డిగ్రీలు. మనకి ఏది అడిగాడు? పెద్ద కోణం ఏదని అడిగాడు. పెద్దది రెండిట్లేదే 115 అనేది పెద్దది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ దీన్నే మనము ఇంకా వేగంగా చేయాలి అంటే వాడు ఏమన్నాడు? సంపూరక కోణాలు అన్నాడు 180. మనకి అక్కడ ఇచ్చింది ఏంటి? భేదం ఇచ్చాడు. ఆ భేదాన్ని కలిపి సగం చేస్తే ఇంకో కలిపాను, దాంట్లో సగం చేస్తే పెద్దది వస్తుంది. ఒకవేళ అదే భేదాన్ని తీసి సగం చేస్తే 180లో నుంచి వాడు ఏదైతే ఇచ్చాడో ఆ 50ని తీసివేసి సగం చేస్తే 180లో నుంచి 50 తీస్తే ఏమొస్తుంది? మనకి 180లో 50 తీస్తే 130 వస్తుంది. అందులో సగం చేస్తే చిన్న కోణం వస్తుంది. ఆల్రెడీ చెప్పాం, పెద్ద కోణం 115 వచ్చింది, చిన్న కోణము 65 డిగ్రీలు వచ్చింది. ఆ విధంగా మనకి సంపూరక కోణాలు అనేటప్పుడు ఆడు ఏదైతే భేదం ఇస్తాడో దాన్ని కలిపి సగం చేస్తే పెద్ద కోణం వస్తుంది. మనం తీసి సగం చేస్తే చిన్న కోణం వస్తుంది. ఆ విధంగానైనా చేయొచ్చు, లేదా ఈ ప్రాసెస్ ప్రకారం ఈ విధంగానైనా చేయొచ్చు. మనకి పెద్దది 115 డిగ్రీలు వచ్చింది. నెక్స్ట్ ఐదోది చూస్తే ఇక్కడ ఏబి అనే రెండు కండిషన్లు ఇచ్చాడు. అందులో రెండు సత్యమా లేకపోతే రెండు అసత్యమా, లేకపోతే ఏ సత్యము బి అసత్యమా, లేకపోతే ఏ అసత్యము బి సత్యమని ఆ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్
రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు శీర్షాభిముఖ కోణాలు సమానం అని అంటున్నాడు. మనకి ఏవైనా సపోజ్ ఈ విధంగా మనకి రెండు రేఖలు ఖండించుకుంటే మనకి శీర్షాభిముఖ కోణాలు ఆ శీర్షానికి అభిముఖంగా అంటే ఆపోజిట్ లా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని అంటున్నాడు, సమానం అని అంటున్నాడు. మరి ఇటువైపు ఇది ఒక కోణం అనుకుంటే దీనికి శీర్షాభిముఖ కోణం ఏమవుతుంది, ఇటువైపు అవుతుంది. మరి దీనికి ఇటువైపు ఉండే కోణానికి శీర్షాభిముఖ కోణం ఏదవుతుందంటే ఇటువైపు అవుతుంది. ఆ విధంగా ఎదురెదురుగా ఏవైతే ఉంటాయో వాటిని శీర్షానికి అభిముఖము అంటే ఎదురెదురుగా ఉండేవి అని అర్థం. మరి ఈ విధంగా ఉంటే మనకి ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. కాబట్టి ఎదురెదురుగా ఉన్న శీర్షాభిముఖ కోణాలు సమానము. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకే రకమైన కోణం అనేది ఉంటుంది. కాబట్టి శీర్షాభిముఖ కోణాలు సమానం. వాడు కూడా సమానమే అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏ అనేది సత్యంగా చెప్పుకోవచ్చు. సెకండ్ చూస్తే బిది రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఆసన్న కోణాలు పూరకాలు అన్నాడు. మనకి ఈ విధంగా రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఆసన్న కోణాలు అంటే అర్థం ఏంటి, మనకి పక్క ఉండే కోణాలను ఆసన్న కోణాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఇది ఒక యాంగిల్ తీసుకున్నాను. ఈ యాంగిల్ కి ఆసన్న కోణం ఏమవుతుంది, ఇటువైపుదైనా అవుతుంది. ఈ యాంగిల్ కి ఆసన్న కోణం ఏమవుతుంది, ఇటువైపుదైనా అవుతుంది. ఆసన్న కోణాలు ఖండించుకున్నప్పుడు అవి పూరకాలు అని అంటున్నాడు. పూరకము అంటే ఏంటి, పూరకం అంటే ఇంగ్లీష్ లో కాంప్లిమెంటరీ అని అంటారు. 90 degrees అనేది అవ్వాలి. మరి ఇక్కడ చూస్తే సపోజ్ ఈ యాంగిల్ కి మనకి ఆసన్న కోణం ఇదే అవుతుంది. అప్పుడు ఇదంతా కలిపి ఏమవుతుంది, మనకి 180 అవుతుంది. అంటే సంపూరకం అవుతుంది. కానీ వాడేమన్నాడు, పూరకం అన్నాడు. కాబట్టి వాడిచ్చింది రాంగ్, తప్పు, కాబట్టి అసత్యం. ఒకవేళ ఇదే యాంగిల్ కి మనకి ఎడ్జసెంట్ యాంగిల్ ఇటువైపు అవుతుంది, ఇదైనా కూడా మనకి ఎంత అవుతుంది, 180 అవుతుంది. సంపూరకం సప్లిమెంటరీ అవుతుంది. కానీ వాడేమో కాంప్లిమెంటరీ పూరకం అన్నాడు. కాబట్టి ఆడిచ్చిన బి కండిషన్ అనేది రాంగ్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ సత్యము బి అసత్యము, అది ఎక్కడ ఉంది, ఏ సత్యము బి అసత్యము. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6వది చూస్తే ఒక కోణం విలువ దాని పూరక కోణంలో సగం కంటే 15 degrees ఎక్కువ అని అంటున్నాడు. అయితే ఆ కోణం ఏమిటి కనుక్కోమంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఏదైతే మనకి వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనము అప్లై చేస్తే వాడు అడిగింది ఈజీగా కనుక్కోవచ్చు. ఒక కోణం విలువ సపోజ్ ఒక కోణం ఎక్స్ అనుకుంటే ఆ కోణం విలువ ఎక్స్ అనేది దాని పూరక కోణంలో కాంప్లిమెంటరీ యాంగిల్, దీనికి పూరక కోణం ఏమవుతుంది, ఇది ఎక్స్. మనకి పూరక కోణం అంటే రెండు కోణాలు మొత్తం 90 degrees అవ్వాలి. మరి ఎక్స్ కి ఏది కలిపితే 90 degrees అవుతుందంటే 90 - x అవుతుంది. మరి ఎక్స్ కి పూరక కోణం ఏదంటే 90 - x. ఆ పూరక కోణంలో అంటే ఈ పూరక కోణంలో సగం కంటే ఈ పూరక కోణం ఏదైతే ఉందో అందులో సగం అంటే హాఫ్ కదా, సగం కంటే 15 degrees ఎక్కువ, 15 degrees ఎక్కువ అని అంటున్నాడు. అంటే ఆ కోణం విలువ దాని పూరక కోణంలో సగం కంటే 15 ఎక్కువ అని అన్నాడు. ఆ విధంగా రాసుకుంటే మనకు కావాల్సింది ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఆ కోణం విలువ ఎంత, ఆ కోణం అనేది ఏమనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ మనం కనుక్కుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూస్తే 2 అనేది ఇటువైపు తేవాలంటే ముందు ఇక్కడ ఇంటూ చేసి ఇటువైపు తేవాలి. అప్పుడు ఏమవుతుంది, 2x = 90 - x, 15 × 2 = 30 అవుతుంది. ఇప్పుడు -x ఇటువైపు తీసుకుని వస్తే 2x కి x ప్లస్ చేస్తే 3x, 90 + 30 ఏమవుతుంది, 120 అవుతుంది. 3 × 1 = 340. అంటే మనకి ఏదైతే x వాల్యూ వచ్చిందో అది 40 degrees. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు ఒకవేళ ఆప్షన్స్ ప్రకారంగా చూసుకుంటే మనకేమన్నాడు, కోణం విలువ ఇది ఏదైతే ఉందో కోణం విలువ దాని పూరక కోణంలో, దీని పూరక కోణం అంటే ఏది, దీని పూరక కోణం అంటే 40కి పూరక కోణం ఏమవుతుందంటే 50 అవుతుంది. ఎందుకు, ఆ రెండు కలిపితే 90 కదా. పూరక కోణంలో సగం కంటే 10 ఎక్కువ అని అంటున్నాడు, 15 ఎక్కువ అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఇది చేస్తే మనకు 40 వచ్చింది అనుకోండి, మనకు కావాల్సిన ఆన్సర్ 40 అవుతుంది. 2 1 2 25 25 15 కలిపితే 40 degrees కదా వచ్చింది. ఆ విధంగా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకునే చెయ్యొచ్చు, లేదా ప్రాసెస్ ప్రకారంగానే చెయ్యొచ్చు. 40 degrees అనేది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ 7వది చూస్తే ఒక కోణం దాని సంపూరక కోణం 3 రెట్లకు 20 degrees ఎక్కువైనా ఆ కోణం విలువ ఏమిటి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో విధంగా ఇచ్చాడు. మనకి ప్రతి మోడల్ కూడా టచ్ చేస్తూ ఖచ్చితంగా 1-2 బిట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇంతకుముందు పూరక కోణానికి సంబంధించి ఒక బిట్ టచ్ చేసాం కదా ఇంతకుముందు, 6th బిట్. ఇప్పుడు 7th బిట్ లో సంపూరక కోణం సప్లిమెంటరీ యాంగిల్ గురించి చూద్దాం.
ఆడేమంటున్నాడు, ఒక కోణం మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటే దాని సంపూరక కోణం, మరి ఎక్స్ కి సంపూరక కోణం సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే అది మనకి సంపూరక కోణం అవుతుంది. మరి ఎక్స్ కి ఏది ప్లస్ చేస్తే మనకి 180 వస్తుంది, 180 మైనస్ ఎక్స్ అనేది ప్లస్ చేస్తే 180 వస్తుంది. కాబట్టి ఎక్స్ 180 మైనస్ ఎక్స్ ఈ రెండు కూడా మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఆడు కూడా అదే అన్నాడు, ఒక కోణం దాని సంపూరక కోణం 3 రెట్ల కంటే దీని మొత్తాన్ని ఇంటూ 3 చేయాలి. ఈ సంపూరక కోణానికి 3 రెట్లకు 20 డిగ్రీలు ఎక్కువైనా మనకి కావాల్సింది ఏమిటి అని అంటున్నాడు. ఆ కోణం విలువ ఏది, ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. జాగ్రత్తగా సింప్లిఫికేషన్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 180 540 మైనస్ 3x ప్లస్ 20 మైనస్ 3x ఇటు వస్తే ప్లస్ 3x 4x ఈజ్ ఈక్వల్ టు 540 ప్లస్ 20 560 అవుతుంది. మరి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 4 1s 4 140తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ మనకి 140 డిగ్రీస్ అనేది వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్ ప్రకారంగా వెళ్ళినా కూడా మనము చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు, 140 అనేది దీని తాలూకా సంపూర్ణ కోణం, 140కి సంపూర్ణ కోణం ఏమవుతుంది 40 అవుతుంది. ఎందుకు 140 ప్లస్ చేసినప్పుడు 180 అవుతుంది. అంటే 140 తాలూకా సంపూర్ణ కోణం 40, దానికి 3 రెట్లకు 20 డిగ్రీలు ఎక్కువ అని అన్నాడు. మరి ఇప్పుడు సరిపోదు, ఇదంతా సరిపోతే 140 వచ్చింది అనుకోండి, సరిపోద్ది. 40 ఇంటూ 3 120 ప్లస్ 20 120 ప్లస్ 20 ఏమవుతుంది 140. మనకు కావాల్సిన ఆప్షన్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా అదే వస్తుంది. ప్రాసెస్ ప్రకారంగా అయితే ఈ విధంగా మనం చేయాలి. 140 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 8వ బిట్టు 51 డిగ్రీల 36 నిమిషాల 52 సెకండ్లు. అంటే మనకి ఒక్కొక్క డిగ్రీని మళ్ళీ 60 ముక్కలు చేస్తే అది మనకి ఎంత వస్తుందంటే 60 నిమిషాలుగా మారుతుంది. మళ్ళీ ఒక్కొక్క నిమిషాన్ని 60 ముక్కలు చేస్తే మనకి 60 సెకండ్లుగా మారుతుంది. ఆ విధంగా ఒక డిగ్రీని ఇక్కడ విడదీస్తూ కూడా ఇచ్చాడు. అప్పుడు దాని యొక్క పూరక కోణము కాంప్లిమెంటరీ యాంగిల్ కావాలి. ఇప్పుడు మనకి 40 డిగ్రీస్ తాలూకా పూరక కోణం ఏమవుతుంది 50 డిగ్రీస్ అవుతుంది. ఎందుకు, ఆ రెండు ప్లస్ చేస్తే మనకి 90 అవ్వాలి కాబట్టి. ఎందుకు పూరక కోణం అంటే రెండు కోణాల మొత్తము 90 అవ్వాలి. మరి మనకి ఇప్పుడు 50 అనేది తెలియకపోతే మనకేం ఏ రకంగా చేయొచ్చు, 50 కావాలంటే 90లో నుంచి 40 మైనస్ చేస్తే 50 కావాలి. ఆ విధంగా ఇప్పుడు కూడా మనకి ఏమి ఇచ్చాడు, దీనికి ఏది ప్లస్ చేస్తే మనకి 90 డిగ్రీల పూర్వకోణం అవుతుందని అంటున్నాడు. మనకి ఇటువంటి దాన్ని ఏం చేయాలి, మొత్తం 90 డిగ్రీస్ లో నుండి మనము దీని మొత్తాన్ని మైనస్ చేయాలి. ఇచ్చిన దాన్ని ఏమి ఇచ్చాడు, 51 డిగ్రీ 36 మినిట్ 52 సెకండ్స్ ఈ విధంగా ఇచ్చాడు. మరి మనకి ఇక్కడ మినిట్స్ సెకండ్స్ ఇచ్చాడు. వాటిని మనం మైనస్ చేయడానికి ఇక్కడ ఏమీ రాసుకోలేదు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డిగ్రీని, ఒక డిగ్రీ 60 నిమిషాలు అని చెప్పాను కాబట్టి 90 డిగ్రీలు మనం ఏ విధంగా మార్చుకోవాలి అంటే 89 డిగ్రీలుగా మార్చుకొని ఆ ఒక డిగ్రీని మనం ఏం చేయాలి, ఇక్కడ 60 నిమిషాలుగా రాయాలి. 60 నిమిషాలుగా రాస్తే ఒక డిగ్రీ తీసుకొని ఇక్కడ 60 నిమిషాలుగా రాస్తావు. కానీ ఇక్కడ సెకండ్స్ తో కూడా మనకి ఇచ్చాడు కాబట్టి ఈ 60 నిమిషాలు మనం ఏం చేయాలి, 59 నిమిషాలుగా రాసుకొని ఇక్కడ 60 సెకండ్లుగా రాయాలి. ఇప్పుడు దీని అంతటిని నేను ఇక్కడ రాస్తాను చూడండి. 89 డిగ్రీల 59 నిమిషాల 60 సెకండ్లు. ఆ విధంగా అక్కడ ఉన్న 90 డిగ్రీలని నేను విడదీసుకుంటే ఈ విధంగా రాయగలిగాను. ఎందుకు, కింద కూడా వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఆ విధంగానే ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. డిఎస్సి లెవెల్లో కన్ఫ్యూజన్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వినాలి. మనకేమి ఇచ్చాడు, 51 డిగ్రీ 36 మినిట్ 52 సెకండ్. ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేయడం అనేది చాలా ఈజీ. 60 సెకండ్స్ నుంచి 52 తీస్తే 8 సెకండ్స్. 59 మినిట్స్ లో నుంచి 36 మైనస్ చేస్తే 23 మినిట్. 89 లో నుంచి 89 డిగ్రీస్ లో నుంచి 51 డిగ్రీస్ మైనస్ చేస్తే మనకేమొస్తుంది 38 డిగ్రీస్ వస్తుంది. ఆ విధంగా 38 డిగ్రీ 23 మినిట్ 8 సెకండ్స్. ఆప్షన్స్ ఎక్కడ ఉంది, 38 23 8. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనకి ఏదైతే అడుగుతాడో దాన్ని మనకి ఇక్కడ నిమిషాలు సెకండ్స్ లో కూడా ఒక డిగ్రీని సైడ్ కి తీసుకొని మనం మార్చుకుంటే ఆడ ఎంత అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 9వ చూస్తే 75 డిగ్రీల 55 నిమిషాల 45 సెకండ్లు. ఇక్కడ మనకి పైన ఒక గీత ఇచ్చాడంటే నిమిషాలను అర్థం చేసుకోవచ్చు. పైన ఇక్కడ చిన్నగా 0 రాశాడంటే డిగ్రీలు. పైన ఇక్కడ మనకి 2 గీతలు గీసాడు అంటే 11 లాగా దాన్ని సెకండ్లుగా చెప్పుకోవాలి. ఆ విధంగా ఇస్తే దాని యొక్క సంపూర్ణ కోణం ఏమిటి అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఫస్ట్ మనకి సంపూర్ణ కోణం అంటే ఏంటి, రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే
అది మనకి సంపూర్ణ కోణం సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఇప్పుడు మనకి సపోజ్ 100కి సప్లిమెంటరీ యాంగిల్ 180 రావాలి అంటే మనకి రెండో కోణం ఏమవ్వాలి, 80 డిగ్రీస్ అవ్వాలి. మనకు ఒకవేళ 80 డిగ్రీస్ అనేది డైరెక్ట్ గా తెలియకపోతే ఈ రెండింటి బట్టి మనం ఏం చెప్పవచ్చు, 180లో నుంచి 100 మైనస్ చేసినా 180లో నుంచి 100 మైనస్ చేసినా మనకు కావాల్సిన 80 అనేది వస్తుంది. ఆ విధంగా సంపూర్ణ కోణంలో నుంచి వాడిచ్చింది మైనస్ చేసిస్తే మనకు కావాల్సింది వస్తుంది. ఇప్పుడు దాని ప్రకారంగా చూస్తే మనకి సంపూర్ణ కోణం 180 డిగ్రీస్ లో నుండి మనకి ఇచ్చింది మైనస్ చేస్తాం అనుకోండి, వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మైనస్ చేస్తే మనకు కావాల్సిందేమో వస్తుంది. వాడేమి ఇచ్చాడు, 75 డిగ్రీ 55 మినిట్స్ 45 సెకండ్స్ ఇచ్చాడు. ఇంతకు ముందు చెప్పినట్టే ఇక్కడ మనకి మినిట్స్ సెకండ్స్ లో కూడా ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ ఏదైతే ఉందో డిగ్రీస్, ఆ డిగ్రీలో నుంచి ఒక డిగ్రీని బయటకు తీసి మినిట్స్ లోకి మార్చాలి. ఆ తర్వాత అందులో నుంచి ఒక మినిట్ ని బయటకు తీసి సెకండ్స్ లోకి మార్చాలి. ఆ విధంగా చేస్తే ఈజీ. ఇప్పుడు మనం ఒక డిగ్రీని ఇందులో నుంచి తీసిస్తే 179 డిగ్రీస్ మాత్రమే ఉంటాయి. ఆ 1 డిగ్రీ అంటే 60 మినిట్స్ అవుతాయి. 60 మినిట్స్. మరి ఇక్కడ మన సెకండ్స్ కూడా ఇచ్చాడు కాబట్టి 60 మినిట్స్ లో నుంచి 1 మినిట్ ని బయట తీయాలి. అంటే 59 మినిట్స్ ఇక్కడ ఉంటుంది. ఆ 1 మినిట్ ని బయట తీస్తే 60 సెకండ్స్ లోకి మారుతుంది. ఇప్పుడు ఇక్కడ దీని అంతటిని మళ్ళీ కిందన డీటెయిల్ గా అర్థమైనట్టు రాస్తాను. 59 మినిట్ 60 సెకండ్స్ ఆ విధంగా రాసిన. అందులో నుంచి ఏది మైనస్ చేయాలి, మనకి ఇచ్చిందంటే 75 డిగ్రీ 55 మినిట్ 45 సెకండ్ ఆ విధంగా ఇచ్చాడు. దాన్ని మైనస్ చేస్తే 60లో నుంచి 60 సెకండ్స్ లో నుంచి 45 సెకండ్స్ మైనస్ చేయాలి అంటే 15 సెకండ్స్. నెక్స్ట్ 59 మినిట్స్ లో నుంచి 55 తీయాలంటే 4 మినిట్స్. 179 లో నుంచి 75 తీయాలంటే 104 డిగ్రీస్. ఆ విధంగా మనకి వాడు అడిగిన దానికి సంపూర్ణ కోణం ఏమిటి అంటే మనకు ఇది అవుతుంది 104 డిగ్రీస్ 4 మినిట్ 15 సెకండ్స్. 15 సెకండ్స్ తో ముందు ఈ 3 ఉన్నాయి, 104 తో ముందు ఈ 2 ఉన్నాయి. మనకు కావాల్సింది అంటే 4 మినిట్స్ కదా, 4 మినిట్స్ తో ఇది ఉంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకి ఆప్షన్స్ ప్రకారంగా కూడా చేయొచ్చు. వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని ఇందులో ఉన్న వాటితో కలిపితే మనకు కావాల్సింది కూడా వస్తుంది. అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. వాడు ఏమి ఇచ్చాడు, 75 డిగ్రీ 55 మినిట్ 45 సెకండ్స్ అది ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 105 డిగ్రీ 4 మినిట్ 15 సెకండ్స్. వీటిని ప్లస్ చేశారు అనుకోండి, 180 డిగ్రీస్ ఎక్కడైతే వస్తుందో సంపూర్ణ కోణం వచ్చిందో అప్పుడు అది మనకు కరెక్ట్ అవుతుంది. 45 సెకండ్స్ 50 ఏమవుతుంది, 60 సెకండ్స్ అవుతుంది. 60 సెకండ్స్ అంటే నెక్స్ట్ చూద్దాం, 55 మినిట్స్ 4 మినిట్స్ ఏమవుతుంది, 59 మినిట్స్ అవుతుంది. నెక్స్ట్ 75 డిగ్రీ 105 ఏమవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మీరు కరెక్ట్ గా చూస్తే 60 సెకండ్స్ అన్నాడు అంటే 1 మినిట్ అంటే ఇందులోకి వచ్చి కలిసిపోతుంది. అది ఆ 1 మినిట్ ఇందులోకి వచ్చేస్తుంది. 59 మినిట్స్ కి ఇక్కడ 1 మినిట్ కలిసింది అనుకోండి, 60 మినిట్స్ అవుతుంది. ఆ 60 మినిట్స్ అంటే 1 డిగ్రీ, ఆ 1 డిగ్రీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఆల్రెడీ 180 ఉంది, 1 డిగ్రీ కూడా వచ్చి కలిసింది కదా, కాబట్టి 181 అయిపోద్ది. అంటే మనకి కావాల్సింది ఇది కాదు అని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని మనం కలిపామనుకోండి, చూడండి 75 డిగ్రీ 55 మినిట్స్ 45 సెకండ్స్. దానికి మనకి ఏది 104 సెకండ్ ఆప్షన్, 104 డిగ్రీస్ 4 మినిట్ 15 సెకండ్స్. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేస్తే 45 15 60 సెకండ్స్ అవుతాయి. 60 సెకండ్స్ అవుతున్నాయంటే 1 మినిట్ కదా, 60 సెకండ్లకి 1 నిమిషం అవుతుంది. కాబట్టి అది నెక్స్ట్ ఇందులోకి క్యారీ చేయాలి. ఇక్కడ 55 4 నెక్స్ట్ ఎంత అయింది, 59 మినిట్స్ అయింది, 59 నిమిషాలు. ఆ 59 నిమిషాలకి ముందు 1 నిమిషం ముందు వచ్చింది. ఇక్కడ సెకండ్స్ తోటి 1 నిమిషం అనేది వచ్చింది, అప్పుడు 60 నిమిషాలు అవుతుంది. 60 నిమిషాలు అయ్యిందంటే 1 డిగ్రీ కిందకి యాడ్ అవుతుంది. ఆ 1 డిగ్రీని ఇందులోకి తెచ్చి ఇవ్వాలి. ఇక్కడ చూస్తే 75 ఇక్కడ 104 ఎంత అవుతుంది, 179. ఇక్కడ 60 నిమిషాలు బట్టి 1 డిగ్రీ ఏర్పాటు అయ్యింది, దాన్ని ఇక్కడ తెచ్చారనుకోండి, అప్పుడు మొత్తం ఎంత అవుతుంది, మనకు 180 అవుతుంది. అంటే మనకు కావాల్సిన 180 డిగ్రీస్ వచ్చిందా లేదా. ఆ విధంగా మన ఆప్షన్స్ ప్రకారంగా కలుపుకుంటే ఇలా వస్తుంది, లేదా 180లో నుంచి మనం మైనస్ చేసుకున్నా కూడా వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10వ చూస్తే 2 ఆసన్న కోణాల మొత్తం 80 డిగ్రీలు, వాటిలో ఒకటి రెండవ దానికన్నా 10 డిగ్రీలు ఎక్కువ అయినా పెద్ద కోణం ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. 2 ఆసన్న కోణాల మొత్తము x+y అనుకుంటే అది ఎంత అంటున్నాడు, 80 డిగ్రీస్ అని ఇచ్చాడు. అందులో వాడేమంటున్నాడు, వాటిలో ఒకటి రెండవ దానికన్నా 10 డిగ్రీలు ఎక్కువ, అంటే ఒకటి ఇంకొక దానికంటే ఎక్కువ అని అన్నాడు. అంటే ఆ రెండింటి తాలూకా డిఫరెన్స్ 10 డిగ్రీలు అర్థం చేసుకోవచ్చు. ఆ రెండింటి తాలూకా డిఫరెన్స్ 10 డిగ్రీలు అని వాడే ఇచ్చాడు. ఇప్పుడు మనకేమడిగాడు, పెద్ద కోణం ఏది అని అడిగాడు. మరి ఈ రెండింటిలో పెద్ద కోణం ఏదని ఎలా చెప్తాము, ఎక్సే పెద్దది అవుతుంది. ఎందుకు, పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసినప్పుడే
మనకి వాల్యూ వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని తీయాలి. కాబట్టి మనం ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఇది ప్లస్ చేసాం, ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 2x అనేది వస్తుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. మనకు కావాల్సిన ఎక్స్ కాబట్టి 90 డిగ్రీస్ బై 2 అంటే 90లో హాఫ్ అంటే 45 డిగ్రీస్. ఏంటిది? పెద్ద కోణం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ చిన్న కోణం అడిగితే మరి దీనికంటే 10 డిగ్రీలు తక్కువ కదా చిన్న కోణం, కాబట్టి అప్పుడు అది 35 అవుతుంది. చిన్న కోణం అడిగితే 35, పెద్ద కోణం అడిగితే 45. మనకు ఆడు ఏమన్నాడు, వాటిలో ఒకటి రెండవ దానికన్నా 10 డిగ్రీలు ఎక్కువ, రెండవ దానికంటే 10 డిగ్రీలు ఎక్కువ అన్నాడు అంటే ఆ రెండింటి తాలూకా డిఫరెన్స్ 10 డిగ్రీలు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 11 చూస్తే పక్క పటంలో ఏబి ప్యారలల్ టు ఏసీ అయినా ఎక్స్ ప్లస్ వై తాలూకా విలువ ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ రెండు రేఖలు ఇచ్చాడు. ఇది ఏబి అనే రేఖ, ఇది ఏసీ అనే రేఖ. ఈ విధంగా ఏబిఏసీలు ప్యారలల్ గా ఉన్నాయని అంటున్నాడు, సమాంతర రేఖలు అని అంటున్నాడు. వాటికి మధ్యలో ఒక తిర్యక రేఖ అనేది ఖండించబడితే ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ వై ఇచ్చాడు, మరి ఎక్స్ ప్లస్ వై తాలూకు వాల్యూ కనుక్కోమంటున్నాడు. మనకి రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించేటప్పుడు మనం చూసుకుంటే తిర్యక రేఖ ఒకే వైపు ట్రాన్స్వర్సల్ లైన్ అని అంటారు తిర్యక రేఖను. ఆ తిర్యక రేఖ ఒకే వైపు లోపల ఉండే కోణాలు ఏవైతే ఉంటాయో అంతర్ కోణాలు, వాటి తాలూకా మొత్తము సంపూరకం అవుతుంది అని అర్థం. ఇప్పుడు 125కి 125 వై ఆ రెండు ప్లస్ చేస్తే 180 అవ్వాలి, సంపూరకం అవ్వాలి. ఇక్కడ 125కి ఎంత ప్లస్ చేస్తే సంపూరకం అంటే ఏంటి 180 డిగ్రీస్. మరి 125కి ఎంత ప్లస్ చేస్తే మనకు 180 వస్తుంది. ఎంత వస్తుంది? 55 అవుతుంది. 55 అంటే వై వాల్యూ ఏమో 55 అనే విషయం మనకు తెలిసిపోయింది. ఎందుకు? తిర్యక రేఖ, రెండు సమాంతర రేఖలను తిర్యక రేఖ ఖండించేటప్పుడు తిర్యక రేఖ ఒకే వైపు ఉన్న అంతర కోణాలు సంపూరకాలు కాబట్టి. మరి ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలి అంటే ఎక్స్ ను వై ఏ విధంగా ఉన్నాయి? శీర్షాభిముఖ కోణాలు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ గా ఉన్నాయి. మరి శీర్షాభిముఖ కోణాలు సమానం అని చెప్పుకున్నాము కాబట్టి వై ఎంత ఉందో ఎక్స్ కూడా అంతే ఉంటుంది. మరి ఎక్స్ ఎంత అవుతుంది? వై 55 అయినప్పుడు ఎక్స్ కూడా 55 అవుతుంది. మరి మనకు అడిగింది ఏంటాడు? ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ 55, వై కూడా 55 వచ్చింది. మరి 55 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 110 డిగ్రీస్ వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించేటప్పుడు వాటి తల కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే చూడండి, ఇక్కడ క్లియర్ గా వేస్తాను. వన్ 2 3 4 5 6 7 8 ఈ విధంగా మనకి రెండు సమాంతర రేఖలు ఒక తిర్యక రేఖ ఖండించేటప్పుడు 8 కోణాలు అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు ఇక్కడ 1 5 ఏమవుతాయి అంటే తిర్యక రేఖ ఒకే వైపు ఉన్న సదృశ్య కోణాలు అవుతాయి. అంటే 1 5 సదృశ్య కోణాలు, కరస్పాండింగ్ యాంగిల్స్ 1 5 సమానంగా ఉంటాయి. 1 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సేమ్ అలా ఇటువైపు 4 8 ఈక్వల్ గా ఉంటాయి. 4 8 ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 3 7 అంటే మనకి ఇప్పుడు కూడా కరస్పాండింగ్ అంటే అక్కడ ఏ లెవెల్లో ఏదైతే ఉందో కింద అదే లెవెల్లో అదే ప్లేస్ లో ఉండాలి. ఇక్కడ కుడివైపు పైన ఒకటి ఉంది, ఇక్కడ కూడా కుడివైపు పైన 5 ఉంది కాబట్టి 1 5 ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఎడమ వైపు పైన 4 ఉంది, ఇక్కడ కూడా ఎడమ వైపు పైన 8 ఉంది కాబట్టి 4 8 ఈక్వల్ అవుతాయి. సేమ్ ఎడమ వైపు కిందన 3 ఉంది, ఇక్కడ ఎడమ వైపు కిందన 7 ఉంది. 3 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. 2 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఆ విధంగా సదృశ్య కోణాలు సమానం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఏకబాహ్య కోణాలు అంటే చిరోవైపు ఉండాలి. ఏకబాహ్య కోణాలు అంటే చిరోవైపు ఉండాలి, బాహ్యము అంటే బయట ఉండాలి. ఇక్కడ బయట ఉండేది ఏది? ఇక్కడేమో ఒకటే, మరి ఇటువైపు ఉండాలి. ఇటువైపు ఉండి బయట ఉన్నది ఏది? ఇక్కడ ఉన్నది 7 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఏకబాహ్య కోణాలు సమానం అవుతాయి కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు 7. అలాగే 4 ఈజ్ ఈక్వల్ టు 6 కూడా అవుతుంది. ఎందుకు? 4 6 కూడా ఏకబాహ్య కోణాలు అవుతాయి. ఇంకా మనం ఇందులో ఏం చెప్పవచ్చు? శీర్షాభిముఖ కోణాలు సమానం, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 2 4 ఈక్వల్ గా ఉంటాయి, 1 3 ఈక్వల్ గా ఉంటాయి, 6 8 ఈక్వల్ గా ఉంటాయి, 7 5 ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి శీర్షాభిముఖ కోణాలు సమానం. ఇంకా మనం ఏం చెప్పవచ్చు? ఏకాంతర కోణాలు సమానం. ఏకాంతర అంటే చిరోవైపు ఉండాలి, అంతరంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, లోపల ఉన్నది 3 లెఫ్ట్ సైడ్, మరి రైట్ సైడ్ లోపల ఉన్నది ఇది మనం తీసుకోవాలి. అంటే 3 5 ఈక్వల్ గా ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఇవి ఏకాంతర కోణాలు. అలాగే ఇటువైపు లోపల 2 ఉంది, ఇటువైపు ఏమో 8 ఉంది కాబట్టి 2 8 కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఏకాంతర కోణాలు సమానము. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేంటి? తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్న
తిరియక రేఖ ఒకే వైపు ఉన్న అంతర్కోణాలు సంపూరకాలు అంటే 180 డిగ్రీస్. 2-5 ఒకే వైపు ఉన్నాయి, అంతరంగా ఉన్నాయి. కాబట్టి 2-5 ఏమవుతాయి? సంపూరకాలు అవుతాయి. అంటే 2+5 చేశారు అనుకోండి 180 డిగ్రీస్ వస్తుంది. అలాగే 3+8 చేశారు అనుకోండి 180 వస్తుంది. ఎందుకు? 3-8 కూడా తిరియక రేఖ ఒకే వైపు ఉండి అంతరంగా ఉన్నాయి. కాబట్టి తిరియక రేఖ ఒకే వైపు ఉంటూ అంతరంగా ఉన్న కోణాలు సంపూరకాలు, సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పవచ్చు. అలాగే తిరియక రేఖకు ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు మొత్తం కూడా సంపూరకాలు. కాబట్టి 1-8 తిరియక రేఖ ఒకే వైపు ఉంటూ బాహ్యంగా ఉన్నవేవి 1-6 ప్లస్ చేశారు అనుకోండి 180 డిగ్రీస్ వస్తుంది. సేమ్ అలా ఇటువైపు తిరియక రేఖ ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు ఏంటి? 4-7. కాబట్టి 4-7 ప్లస్ చేసినా కూడా 180 డిగ్రీస్ వస్తుంది. ఈ విధంగా మనకి రెండు సమాంతర రేఖలను ఒక ట్రాన్స్వర్సల్ లైన్ తిరియక రేఖ ఖండించేటప్పుడు ఇన్ని రకాల కోణాలు ధర్మాల గురించి తెలుసుకుంటే వాడు ఏదైనా మనకు అడగచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఏది అప్లై చేసాం క్వశ్చన్ లో? తిరియక రేఖ ఒకే వైపు ఉంటూ అంతరంగా ఉన్న సంపూరకాలు అనే పాయింట్ ఇక్కడ అప్లై చేసాం. ఏంటి? తిరియక రేఖ ఒకే వైపు ఉన్న ఈ రెండు, మరి సంపూరకాలు అంటే ఇది 125 అయినప్పుడు ఇది 55 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు మనకు కావాలి కాబట్టి శీర్షాభిముఖ కోణాలు సమానం కాబట్టి ఇది y 55 అయినప్పుడు x కూడా 55 అవుతుంది. 55 110 అవుతుంది. ఎందుకు? వాడు x+y అడిగాడు కాబట్టి. ఆ విధంగా రెండు సమాంతర రేఖలను ఒక తిరియక రేఖ ఖండించేటప్పుడు ఇన్ని రకాల కోణాలు ఏర్పడతాయి, ఇన్ని రకాల ధర్మాలు ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే 12వది సేమ్ తిరియక రేఖ సమాంతర రేఖలకు సంబంధించిందని ఇంకొక బిట్టు మీరు ఇది కరెక్ట్ గా చేస్తే బాగా అర్థమైందని అర్థం చేసుకోవచ్చు. పక్క పట్టంలో ఏబి ప్యారలల్ టు సిడి అంటే ఇక్కడ ఏబి అనేది ఒక రేఖ ఉంది, సిడి అనేది ఇంకొక రేఖ ఉంది. ఆ రెండు కూడా సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ అంటున్నాడు. అయినా ఎక్స్ విలువ ఎంత? ఎక్స్ వాల్యూ ఏమవుతుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో విధంగా ఇచ్చాడు. మనము రెండు సమాంతర రేఖను ఒక తిరియక రేఖ ఖండించేటప్పుడు ఇప్పుడే చెప్పుకున్నాం. ఏం చెప్పాము? ఇక్కడ మనకి లోపల ఉన్నది ఇచ్చాడు, ఎక్కడేమో బయట ఉన్నది ఇచ్చాడు. మరి ఇటువంటి అప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే సదృశ్య కోణాలు సమానమైన ఒక పాయింట్ ఉపయోగించుకుంటే ఈజీగా ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో అంటే ఇక్కడ ఉన్న దాంట్లో లెఫ్ట్ సైడ్ కింద ఉంటే అక్కడ కూడా లెఫ్ట్ సైడ్ కింద ఉండేది సమానంగా ఉంటది అని అన్నాం. మరి ఇక్కడ కూడా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంటుంది. కాబట్టి x+20. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే ఇది ఒక రేఖీయ ద్వయంలో ఏర్పాటు అయింది. ఎందుకు? ఇదంతా కలిపితే 180 అవ్వాలి. ఎందుకు? ఇటువైపు కోణం కలిపితే ఒక సరళ రేఖ మీద ఉంది కాబట్టి సరళ రేఖ మీద ఏదైనా బిందువు దగ్గర కోణం ఎంత ఉంటుందంటే 180 ఉంటుంది. కాబట్టి ఇది కలిపితే 180 వస్తుంది. ఆ విధంగా అయినా చెయ్యొచ్చు. లేదు ఒకవేళ మనకి ఇక్కడ లోపల ఇచ్చాడు కాబట్టి ఇక్కడది కూడా మనకు లోపల ఇస్తే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు తిరియక రేఖ ఒకే వైపు ఉన్న అంతర్కోణాల మొత్తము సంపూరకాలు 180 డిగ్రీలు. కాబట్టి మరి శీర్షాభిముఖ కోణాల్లాగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఎందుకు? ఈ రెండు ఒకదానికొకటి శీర్షాభిముఖ కోణాలు కాబట్టి ఇది ఎక్కడైనా రాయొచ్చు. అప్పుడు ఈ రెండు ప్లస్ చేస్తే 180 అవ్వాలి. దీన్ని ఎక్కడైనా రాయొచ్చు. అప్పుడు ఈ రెండు ప్లస్ చేస్తే 180 అవ్వాలి. ఏ విధంగా అదే వస్తుంది మనకి. కాబట్టి x+20 2x+10 x+20 2x+10 ఆ రెండు కోణాలను మనం ప్లస్ చేస్తే మనకి ఎంత కావాలి? 180 వస్తుంది. 180 కావాలి. ఇప్పుడు దీన్ని బట్టి x వాల్యూ కనుక్కోవచ్చు కదా. x 2x 3x ఈజ్ ఈక్వల్ టు 20 10 30 అటు వెళ్ళింది అనుకోండి -30 అవుతుంది. 180 నుంచి 30 మైనస్ చేస్తే 150. 3 1s 350s. x వాల్యూ మనకు కావాలి కాబట్టి x వాల్యూ ఎంత వచ్చింది? 50 డిగ్రీస్ వచ్చింది. ఆప్షన్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13 చూస్తే PQ ప్యారలల్ టు RS అన్నాడు. అయినా x - y ప్లస్ z విలువ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. పక్క పటంలో PQ అనేది ఒక రేఖ, RS అనేది ఒక రేఖ. ఆ రెండు రేఖలు సమాంతరంగా ఉన్నాయని అన్నాడు. అయితే x - y ప్లస్ z x y z కనుక్కొని x - y ప్లస్ z వాల్యూ ఏమో కనుక్కోవాలి. మరి మనం ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇక్కడ మనకి ఏమున్నది అంటే రెండు రేఖలు ఇచ్చాడు. ఆ రెండు రేఖల ప్రకారంగా ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఒక త్రిభుజం ఉంది. ఆ త్రిభుజం బయట వైపు ఇది ఉంది కాబట్టి ఇది ఒక బాహ్య కోణం అవుతుంది కదా. ఒక భుజాన్ని పొడిగిస్తూ బయట ఏదైతే కోణం ఏర్పాటు అయిందో అది మనకి బాహ్య కోణం అవుతుంది. ఆ బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి మనకి ఏమవుతుందంటే x+y అనేది 110 అవుతుంది. ఇంకా ఏమవుతుంది అంటే మనకి కరెక్ట్ గా చూస్తే ఈ రెండు సమాంతర రేఖలను ఇప్పుడు ఇది అనేది పొడిగించామనుకోండి. ఇక్కడ ఏబి అనే భుజాన్ని పొడిగిస్తే మనం పొడిగిస్తే అప్పుడు ఈ రెండు సమాంతర రేఖలు ఒక తిరియక రేఖ ఖండిస్తున్నట్టే ఉంది. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే ఇది తిరియక రేఖ లోపల వైపు ఉంది, ఇది కూడా
ఈ తిరియక రేఖ లోపల వైపు ఉంది. తిరియక రేఖ ఒకే వైపు ఉంటూ లోపల ఉన్న రెండు కూడా సంపూరకాలు అని చెప్పాం. కాబట్టి y ప్లస్ జెడ్ అలాగే ఎక్స్ ఇవంతా కలిపితే మనకు 180 అవుతుంది, పూరకం అవుతుంది. కాబట్టి ఎక్స్ వై ప్లస్ జెడ్ ఇదంతా కలిపితే 180 అవుతుంది. ఎందుకు అవుతుందో కూడా అర్థం చేసుకోవాలి. తిరియక రేఖకు ఒకే వైపు ఉంటూ మనకి తిరియక రేఖ ఒకే వైపు ఉంటూ అంతరంగా ఉన్న కోణాలు సంపూరకాలు కాబట్టి 180 అవుతుంది. ఇక్కడ ఇదంతా కలిపితే వై ప్లస్ జెడ్ అలాగే ఎక్స్ మొత్తం కలిపితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఏమో 180 అవుతుంది. మనకు ఆల్రెడీ ఎక్స్ ప్లస్ వై ఏమో 110 వచ్చింది. ఆ ఎక్స్ ప్లస్ వై ప్లస్ లో 110 వేసాం అనుకోండి 180. ఇప్పుడు జెడ్ వాల్యూ కావాలి అంటే ప్లస్ 110 అటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. కాబట్టి 180 నుంచి 110 తీస్తే 70 అనేది అవుతుంది. అంటే జెడ్ వాల్యూ మనకి 70 అని తెలిసిపోయింది. మనకి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో అదే వేస్తాం చూడండి. ఇక్కడ జెడ్ వాల్యూ ఏమో మనకి 70 వచ్చింది, ఇదేమో వై వాల్యూ. మరి ఇక్కడ మనం చూస్తే ఇదంతా ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంది కదా. ఆ స్ట్రైట్ లైన్ అనేది టోటల్ గా 180 అవ్వాలి. ఆ 180లో ఇది 70 అయిపోయింది. జెడ్ ఇటువైపు ఏమో 60 ఇచ్చాడు. 70 60 130 అయిపోయింది. మొత్తం 180లో 130 అయిపోయింది అంటే వై వాల్యూ ఎంత అవుతుంది? 50 అవుతుంది. అప్పుడే కదా 70 50 120 ప్లస్ 60 180 అవుతుంది. కాబట్టి వై వాల్యూ ఏమో 50 అని తెలిసింది. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ ఏబిసి అనే త్రిభుజంలో మనకి 110 అనేది ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 110 లో మనం వై వాల్యూ 50 వచ్చింది కాబట్టి ఆ 50 వేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 110 వై వాల్యూ 50 వచ్చింది కాబట్టి ఆ 50 వేసారు అని అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ప్లస్ 50 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 110 నుంచి 50 మైనస్ చేస్తే 60 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది, జెడ్ వాల్యూ కూడా వచ్చింది. మనకు అడిగింది ఏంటి? ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ అంటే ఎక్స్ మైనస్ వై చెయ్యాలి. ఫస్ట్ ఎక్స్ ఏమో 60 వై ఏమో ఎక్స్ ఏమో 60 వై ఏమో 50 ప్లస్ జెడ్ అన్నాడు కాబట్టి 70. 60 నుంచి 50 మైనస్ చేస్తే 10 70 ప్లస్ చేస్తే 80 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఈ విధంగా మనం ఎలా తీసుకున్నామంటే వాడు ఒక కండిషన్ వాడే ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పీక్యూ ప్యారలల్ టు ఆర్ఎస్ అని ఇచ్చాడు. అంటే పీక్యూ రేఖ ఆర్ఎస్ రేఖ మనకి సమాంతరంగా ఉన్నాయని చెప్పాడు కాబట్టి దీన్ని పొడిగిస్తే ఇది మనకి తిరియక రేఖ అయ్యింది అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేసుకుంటే తిరియక రేఖ ఒకే వైపు ఉన్న అంతర్కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుందని తెలుసుకోవాలి. నెక్స్ట్ 14 చూస్తే కింది పటంలో ఇక్కడ ఒక పటం ఇచ్చాడు. ఓఏ అనేది ఇక్కడ ఓఏ ఇది అనేది యాంగిల్ బిఓఈ యొక్క కోణ సమద్వికరణ రేఖ అయిన బిఓఈ అంటే ఇక్కడ ఒక కోణం వస్తుంది కదా. ఈ ఓఏ అనేది కోణ సమద్వికరణం చేస్తుందని అంటున్నాడు. అంటే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుందని అంటున్నాడు. అయినా యాంగిల్ ఏఓడి అంటే దీని తాలూకు మొత్తం వాల్యూ మనం కనుక్కోమంటున్నాడు. ఇది ఎంత అవుతుంది అని అంటున్నాడు. ఇటువంటివన్నీ కొంచెం డిఫికల్ట్గా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ చాలా క్లారిటీగా చూస్తే ఆడేమన్నాడు ఏమి ఇచ్చాడో తెలుసుకుంటే చాలా ఈజీగా కనుక్కోవచ్చు. డిఎస్సి లెవెల్లో ఇటువంటి వచ్చే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి చూస్తే మనకి ఇదంతా కావాలి అంటే ముందు మనకి ఇది తెలియాలి, తర్వాత ఇది తెలియాలి. అప్పుడు ఇదంతా మనకి ఈజీగా తెలుస్తుంది. ఎందుకు ఆడు ఏఓడి అడిగాడు కాబట్టి. ఇక్కడ మనకి 50 డిగ్రీస్ అడిచాడు. కరెక్ట్ గా చూస్తే శీర్షాభిముఖ కోణాలు సమానమైన విషయం మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ 50 అయినప్పుడు ఈ పార్ట్ కూడా మనకి 50 అవుతుంది. ఇది 50 అయినప్పుడు ఈ పార్ట్ కూడా 50 అవుతుంది. అంటే ఆ పాయింట్ మనకు తెలిసింది. అంటే ఇక్కడ వరకు మనకి తెలుస్తుంది. ఇది కూడా మనకు తెలియాలి. ఇది కూడా తెలిస్తే అప్పుడు ఇదంతా మనకు తెలిసిపోతుంది. మరి ఇదే విధంగా తెలుస్తుంది యంత్రం ఈ కొంచెం ఏ విధంగా తెలుస్తుంది అని అంటే మనకి ఇక్కడ 50 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఇది మీరు కరెక్ట్ గా చూస్తే ఇది ఒక రేఖ కదా. ఒక రేఖకి ఈ ఫుల్ అయ్యేసరికి ఇదంతా ఫుల్ అయ్యిందంటే 180 అవ్వాలి. మరి 180 అవ్వాలంటే ఇక్కడ ఆల్రెడీ 50 అయిపోయింది. 50 అయిపోయిందంటే మిగిలినది ఏదైతే ఈ ముక్క ఉందో ఇది కోణ సమద్వికరణం చేస్తుందని వాడే ఇచ్చాడు. అంటే మిగిలినది 130 అవ్వాలి. అంటే ఇదంతా కలిపితే 130 అవ్వాలి. ఆ 130లో కోణ సమద్వికరణం చేస్తుంది కాబట్టి ఇది 65 అవుతుంది, ఇది 65 అవుతుంది. ఆ ఒక్క పాయింట్ అనేది మనం తెలుసుకోవాలి. అది స్పెషల్ గా యాంగులర్ బైసెక్టర్ కోణ సమద్వికరణ రేఖని ఇచ్చాడు అంటే అది ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇది 50, ఇదంతా కలిపితే 180 అవ్వాలి. ఆ 180లో ఓఏ అనేది కోణ సమద్వికరణ రేఖ అన్నాడు. అంటే అక్కడ కోణాన్ని రెండు సమాన ముక్కలు చేస్తుంది కాబట్టి ఇది 60 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏఓడి ఇది కావాలంటే ఈ ముక్క 65, ఈ ముక్క ఏమో 50. 65ని 50 కలిపి ఎంత అవుతుంది? 115 డిగ్రీలు అవుతుంది. అంటే అన్ని విలువలు కూడా
మనం అక్కడక్కడే ఉన్నాయి, మనం ఏది అప్లై అవుతుందో దాని ప్రకారంగా చేసుకుంటే వాల్యూస్ అన్ని వస్తాయి, అది అడిగింది కూడా ఈజీగా చేయొచ్చు. కాబట్టి 65 50 ప్లస్ చేస్తే 115 వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15 చూస్తే పక్క పటంలో x ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీలు అయితే x ప్లస్ y తాలూకు వాల్యూ ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ అనే విధంగా ఇచ్చాడు. మనకి ఇక్కడ x, ఇక్కడ 3x ఇచ్చాడు, ఇక్కడ 2y, ఇక్కడ 4y ఇచ్చాడు. మనకి x వాల్యూ 36 అని ఇచ్చాడు. మరి దాని ప్రకారంగా మనం y వాల్యూ కనుక్కొని x ప్లస్ y అనేది తెలుసుకోవాలి. మనము ఒక బిందువుకి చుట్టుపక్కల ఎంత కోణం మొత్తం అంతా కలిపితే ఎంత అవుతుందంటే 360 డిగ్రీస్ అవుతుంది. ఈ ఒక్క పాయింట్ అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్ కనిపెట్టచ్చు. ఇప్పుడు ఇదంతా ఇది మనకి కేంద్రం అనుకుంటే దీని చుట్టూ ఇది అన్ని డిగ్రీల కోణం అంతా కలిపి మనకు 360 అవ్వాలి. కాబట్టి x 3x 4x ప్లస్ 2y 4y 6y అదంతా కలిపి ఎంత అవ్వాలంటున్నాను, 360 అవ్వాలి అని అంటున్నాను. మనకి x వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు కదా, 36 ఇచ్చాడు. మరి 36 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది, 4 ఇంటూ 36 అంటే 144 అవుతుంది. 144 ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 360. మనకి 6y ఈజ్ ఈక్వల్ టు 360లో నుంచి 144 తీయాలి. 360లో నుంచి 144 మైనస్ చేస్తే 6 1 2 216 వచ్చింది. మరి y వాల్యూ ఎంత వస్తుంది చూడాలి. 6 3 18, 3 ఉంది, 3 పక్కన 6 అంటే 36, 6 6 36. y వాల్యూ కూడా ఎంత వచ్చింది, 36 డిగ్రీస్ వచ్చింది. అది అడిగింది ఏంటి, x ప్లస్ వై. x ఏమో 36, y కూడా 36 వచ్చింది. కాబట్టి 36 36 72 డిగ్రీస్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16 చూస్తే x వైలు సంపూరక కోణాలు x/2 ప్లస్ y ఈజ్ ఈక్వల్ 110 అయినా x మైనస్ y తాలూకు వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి x వైలు సంపూరక కోణాలు సప్లిమెంటరీ అన్నాడు అంటే అర్థం ఏంటి, x y ప్లస్ చేస్తే 180 అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. మరి దాని ప్రకారంగా వాడు ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు, x/2 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 110 ఇచ్చాడు. దీని ప్రకారంగా మనకేమొస్తుంది, x ప్లస్ 2m ఇక్కడికి వెళ్తే 2y, ఆ తర్వాత బై కింద 2 ఉంటుంది కాబట్టి అటు వెళ్తే ఇంటూ అవుతుంది. కాబట్టి 110 ఇంటూ 2 220. ఇప్పుడు దాన్ని ఇక్కడ వేద్దాం. x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 220 వచ్చింది. మనం మైనస్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ x x క్యాన్సిల్ అవుతాయి. మైనస్ 2y ప్లస్ y అంటే మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 220 ప్లస్ 180 ఏమవుతుంది, మైనస్ 40 అవుతుంది. మరి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే y ఈజ్ ఈక్వల్ 40 వచ్చింది. ఇప్పుడు ఆ y వాల్యూ ఇక్కడ వేసారు అనుకోండి, ప్లస్ 40 అటు వెళ్తే మైనస్ 40 అవుతుంది. అప్పుడు 180లోంచి చూద్దాం, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 కదా. y వాల్యూ ఎంత వచ్చింది, 40 వచ్చింది. x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 180. x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 40 అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ 40 అవుతుంది. కాబట్టి 180లోంచి 40 మైనస్ చేస్తే 140 అవుతుంది. అది అడిగింది ఏంటి మనకి, x మైనస్ వై అంటే x లోంచి y తీయాలి. x ఏమో 140 వచ్చింది, y ఏమో 40 వచ్చింది. ఆ రెండు మైనస్ చేయమన్నారు కాబట్టి ఏమొస్తుంది, 100 డిగ్రీస్ వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 17 చూస్తే 50 డిగ్రీలతో రేఖీయ ద్వయం ఏర్పరచు కోణం అని అన్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. రేఖీయ ద్వయము లీనియర్ పెయిర్ అంటే అర్థం అంటే మనకి రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవ్వాలి. రెండు ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవ్వాలి. అందులో ఒక కోణం 50 డిగ్రీలు ఇచ్చేసాడు కాబట్టి మరి మిగిలింది ఎంత అవుతుంది, 130 అవుతుంది. ఆ 130 150 కలిపితే రేఖీయ ద్వయం 180 డిగ్రీలు అవ్వాలి. మనకి రేఖీయ ద్వయము అనే మాట అన్నాడు అంటే 180 డిగ్రీలు అనే కాన్సెప్ట్ గుర్తుంటే మనకి ఈజీ అవుతుంది. 50 డిగ్రీస్ అన్నాడు కాబట్టి మనకి ఇంకా ఎక్స్ట్రా ఎంత కావాలి, 130 కావాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 18 చూస్తే ఒక త్రిభుజంలో కోణాలు x+5 2x+10 2x+15 అని ఇచ్చాడు. అయితే అందులో రెండు కోణాల మొత్తం కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఈ విధంగా ఎక్సెల్లో ఇచ్చి వాటి తాలూకా ఏవైనా రెండు కోణాలు కానీ లేకపోతే విడివిడిగా వాటి కోణాలు కానీ అడిగాడు అనుకోండి, అప్పుడు మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అనే కాన్సెప్ట్ ఉపయోగించుకోవాలి. త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 కదా, కాబట్టి ఫస్ట్ది x+5, సెకండ్ది 2x+10, థర్డ్ యాంగిల్ 2x+15. ఈ మూడు కోణాల మొత్తము మనకి 180 డిగ్రీలు. ఇప్పుడు చూస్తే x లన్నీ ప్లస్ చేద్దాం. 2x 4x x 5x ఈజ్ ఈక్వల్ టు +5 +10 ఎంత, +15 +15 +15 +30 +30 అటు వెళ్తే -30 అవుతుంది. 180 నుంచి 30 తీస్తే 150. 5 1 5 30. x వాల్యూ ఏమొచ్చింది, 30 వచ్చింది.
ఎక్స్ వాల్యూ 30 వచ్చిందంటే ఫస్ట్ కోణం ఏంటి ఎక్స్ ప్లస్ 5 కదా, అంటే ఫస్ట్ ఏమవుతుంది 35 అవుతుంది. తర్వాత 30 ఎక్కడ వేస్తే 2 × 30 60, 60 + 10 70 అవుతుంది. 70 35 ఏమైంది 105 అయింది. మొత్తం 180లో 105 పోతే థర్డ్ది ఎంత వస్తుంది 75 వస్తుంది. లేకపోతే 30 ఇందులో వేసినా కూడా సేమ్ అదే వస్తుంది. మనకి ఇప్పుడు ఏ రెండు కోణాల మొత్తమైనా ఇచ్చాడు. ఎప్పుడు ఫస్ట్ ఈ రెండు కోణాలు చూద్దాం. 35 70 చూస్తే 105 ఆప్షన్స్ లో ఉందా లేదా, ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ 105 అవ్వకపోతే ఈ రెండు కోణాల మొత్తము 145 డిగ్రీలు అయినా అక్కడ ఇచ్చి ఉంటాడు. ఇప్పుడైతే మనకి 105 ఇచ్చాడు. ఆ విధంగా మనం మూడు కోణాల మొత్తం 180కి సమానం చేసుకుంటే రెండు కోణాల మొత్తం అన్నాడు కాబట్టి రెండు కోణాలు చూసుకోవాలి. నెక్స్ట్ 19 చూస్తే ట్రయాంగిల్ ఏబిసిలో 2 × యాంగిల్ ఏ = 6 × యాంగిల్ బి = 3 × యాంగిల్ సి అయినా యాంగిల్ బి తాలూకా వాల్యూ ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ అలా ఇచ్చాడు. వాడు ఏమంటున్నాడు చూసుకోవాలి. 2 × యాంగిల్ ఏ = 6 × యాంగిల్ బి = 3 × యాంగిల్ సి అన్నాడు. ఇప్పుడు మనము వీటికి యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి వాటికి రేషియోలు కనుక్కుంటే చాలా ఈజీ. యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి రేషియోలు ఏ విధంగా వస్తాయి. యాంగిల్ ఏ తాలూకా రేషియో కావాలి అంటే దాన్ని ఒకదాన్ని మనం మూసేసి మిగిలిన రెండు ఇంటూ చేయాలి. 6 × 3 12 వస్తుంది. మనకి యాంగిల్ బి కావాలి అంటే బి ఒక్కదాన్ని వదిలేసి మిగిలిన రెండు ఇంటూ చేయాలి. 2 × 3 6 మనకి యాంగిల్ సి కావాలి అంటే సి ఒక్కదాన్ని మూసేసి మిగిలిన రెండు చూడాలి. 2 × 6 12. ఇప్పుడు మనకి ఈ మూడు కూడా 6 తో మళ్ళీ డివైడ్ అవుతాయి. 6 2s 6 1s 6 2s అంటే 2:1:2 గా వచ్చింది. మనకి ఇప్పుడు అడిగింది ఏంటి యాంగిల్ బి అడిగాడు. మనకి యాంగిల్ బి అడిగాడు అంటే 1 పార్ట్ కదా, అది 1 టోటల్ పార్ట్స్ ఎన్ని 5. మనకి ఈ మూడు కూడా దేనికి సంబంధించిన త్రిభుజంలో కోణాలు అన్నాడు. త్రిభుజంలోని కోణాల మొత్తం అంతా 180 డిగ్రీలు. ఆ 180 డిగ్రీలని 5 ముక్కలు చేస్తే అందులో ఒక్క ముక్క బి మాత్రం మనకు కావాలి కాబట్టి 1/5 × 180 గా రాసుకున్నాం. ఇప్పుడు చూస్తే 5 3s 5 తో డివైడ్ అవుతుంది. 5 3s 15, ఇంకా 3 ఉంది, 3 పక్కన 0 అంటే 30, 5 6 30 అంటే బి వాల్యూ ఎంత వచ్చింది మనకి 36 డిగ్రీస్ వచ్చింది. ఆప్షన్స్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20వ బిట్ చూస్తే ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ = 2 × యాంగిల్ బి 2 × యాంగిల్ సి = 3 × యాంగిల్ బి అయినా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి తాలూకా వాల్యూ ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో మనకి ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, మనం ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఇంతకు ముందు చెప్పుకున్నట్టు యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి లోకి మార్చుకుంటే బెటర్. ఇప్పుడు మనకి ఫస్ట్ యాంగిల్ ఏ = 2 × యాంగిల్ బి అన్నాడు. దీని ప్రకారంగా యాంగిల్ ఏ యాంగిల్ బి అనేది చూద్దాం. మనకి యాంగిల్ బి ఇటువైపు వచ్చింది అనుకోండి, యాంగిల్ ఏ బై యాంగిల్ బి అవుతుంది కదా. అటువైపు ఒక 2 ఉండిపోయింది. 2 కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. అప్పుడు యాంగిల్ ఏ యాంగిల్ బి ఏమవుతుంది 2:1 అవుతుంది. ఆ విధంగా అది కనిపెట్టాం. నెక్స్ట్ 2 × యాంగిల్ సి = 3 × యాంగిల్ బి. ఇప్పుడు మనకి ఏం కావాలి యాంగిల్ బి యాంగిల్ సి అనేది కావాలి. మరి మనకి యాంగిల్ బి ఇప్పుడు 2 ఇక్కడ 3ని ఇటువైపు తెస్తే 3 అవుతుంది యాంగిల్ బి. ఇక్కడ యాంగిల్ సిని ఇటువైపు తీసుకొని వస్తే యాంగిల్ సి అవుతుంది. ఇప్పుడు మనకి యాంగిల్ బి యాంగిల్ సి వచ్చింది కదా, ఎంత 2:3 వచ్చింది. దాని ప్రకారంగా మనం ఇప్పుడు ఏం కనిపెట్టాలన్నాను యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి కనిపెట్టమన్నాను. ఆ విధంగా బికి ఎదురుగా ఉన్న రాసుకొని మనం యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి కావాలి అంటే ఈ విధంగా ఎన్ షేప్ లో చేసుకోవాలి అని ముందే చెప్పుకున్నాం. 2 2s 4, 2 1s 2, 1 3s 3 అంటే మనకి 4:2:3 గా వచ్చింది. ఏంటి యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి కావాలి. అంటే యాంగిల్ ఏ దగ్గర ఎంత ఉంది 4 ఉంది, ప్లస్ యాంగిల్ బి దగ్గర ఎంత ఉంది 2 ఉంది, బై టోటల్ గా ఎంత ఉంది 4 + 2 6, 6 + 3 9. ఈ విధంగా ఇదంతా ఇందులోన ట్రయాంగిల్ లో కాబట్టి త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. మనకి మొత్తం 9 భాగాలు అయ్యింది. అందులో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి కావాలి కాబట్టి అది చేసాము. అది ఇందులో కావాలి మనకి త్రిభుజంలోనే కదా కావాలి కాబట్టి 9 1s 9 20s. ఇప్పుడు చూస్తే 4 + 2 అంటే 6, 6 × 20 అంటే 120 డిగ్రీస్ అవుతుంది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 21వ చూస్తే త్రిభుజంలో మూడు కోణాలు అంక శ్రేణిలో కలవు అంటున్నాడు. ఆ శ్రేణిలో మధ్య కోణంకు బాహ్య కోణం ఏమవుతుంది. ఆప్షన్స్ ఏమో విధంగా ఇచ్చాడు.
మనకి త్రిభుజంలో మూడు కోణాలు ఏ శ్రేణిలో ఉన్నాయి అంటున్నాడు, అంక శ్రేణిలో ఉన్నాయి అని అంటున్నాడు. అంక శ్రేణిలో ఉన్నాయి అంటే వాటి తాలూకా డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఆ పాయింట్ ఇక్కడ మనకి తెలిస్తే ఈజీ. ఫస్ట్ ఒక కోణం నేను ఎక్స్ అనుకుంటే దాన్ని నెక్స్ట్ దేమో 2x అవుతుంది, ఆ తర్వాత ఏమో 3x అవుతుంది. చూస్తే ప్రతి రెండు కోణాలకి మధ్య డిఫరెన్స్ ఇక్కడ x అవుతుంది. ఎందుకు 2x లోంచి x మైనస్ చేస్తే x, ఈ రెండు కోణాలకి కూడా డిఫరెన్స్ 3x లోంచి 2x మైనస్ చేస్తే x వస్తుంది. ఆ విధంగా డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటే ఆ మూడు కోణాలు కూడా అంక శ్రేణిలో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. మరి మూడు కోణాల మొత్తము అంటే ఈ మూడు కూడా అంక శ్రేణిలో ఉన్నాయి కాబట్టి ఆ మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఎందుకు? త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి. ఇప్పుడు ఇదంతా చేస్తే 6x వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 180. 6x 180 అయితే 6 1 630 అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 30 వచ్చింది. మనకి ఏమన్నాడు, అంక శ్రేణిలో మధ్య కోణం నాకు ఈ మూడింటిలో మధ్యలో ఏది ఉంటుంది? 2x ఉంటుంది. మరి మనకి x ఏమో 30 వచ్చిందంటే ఆ మధ్యలో ఉన్న కోణం 2x ఏమవుతుంది? 60 అవుతుంది. ఈ 60కి మధ్య కోణం నాకు బాహ్య కోణం కనుక్కోమని అంటున్నాడు. మనకి బాహ్య కోణం కనుక్కోవాలి అంటే ఇది మనకి బాహ్య కోణం. సపోజ్ ఇది మనకి ఇక్కడ 60 డిగ్రీలని లోపలదేమో 60 డిగ్రీలని వచ్చింది. మరి దీనికి బాహ్య కోణం ఏమవుతుంది అంటే 120 కదా అవుతుంది. ఎందుకు? ఇది కలిపితే 180 మనకు అవ్వాలి. 180 అవ్వాలంటే ఇది 60 అయిందంటే 120 అవ్వాలి. అంటే 60 డిగ్రీస్ కి బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమో 120 డిగ్రీస్ అవుతుంది. మనకు అడిగిందేమో మధ్య కోణం ఎంత అని అడగలేదు. ఆ మధ్య కోణంలో బాహ్య కోణం అడిగాడు కాబట్టి 60కి బాహ్య కోణం 120 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 22 చూస్తే త్రిభుజం ఏబిసిలో ఏసీ పై డి ఒక బిందువు మరియు ఏబి ఈజ్ ఈక్వల్ టు బిడి ఈజ్ ఈక్వల్ టు డిసి, యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీలు అయినా యాంగిల్ బి తాలూకా వాల్యూ ఎంత అని అంటున్నాడు. మనకు ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్స్ ని మనం డయాగ్రామ్ చేసుకుంటే చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. ట్రయాంగిల్ ఏబిసిలో ట్రయాంగిల్ ఏబిసిలో మనకి ఏమన్నాడు, ఏసీ పై డి ఒక బిందువు, ఏసీ పై డి అనేది ఎక్కడో ఒక దగ్గర ఒక బిందువు అని అన్నాడు. మరియు ఏబి ఈజ్ ఈక్వల్ టు బిడి ఈజ్ ఈక్వల్ టు డిసి, ఏబి బిడి, ఏబి ఎంత ఉంటుందో బిడి కూడా అంతే ఉంటుంది అని అంటున్నాడు. అలాగే బిడి డిసి కూడా అంతే ఉంటుంది అని అంటున్నాడు. అంటే ఏబి బిడి డిసి ఈ మూడు ఒకేలా ఉంటాయని అంటున్నాడు. దాని ప్రకారంగా ఇంకా ఏమిచ్చాడు, యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ 70 డిగ్రీలు, అంటే ఏ దగ్గర 70 డిగ్రీలు అంటున్నాడు. ఇది 70 అని అన్నాడు. మనకు కనుక్కోమన్నది అయితే యాంగిల్ బి ఎంత అంటున్నాడు. అంటే యాంగిల్ బి అంటే ఇదంతా మనకు కావాలి, ఇదంతా ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు దీని ప్రకారం మనం చూస్తే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 70 ఇచ్చాడు. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఈ రెండు భుజాలకు సమానం కదా. మనకి ఏ రెండు భుజాలు అయితే సమానంగా ఉంటాయో ఆ రెండు భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానం. మరి ఈ భుజం అనేది సమానంగా దీనికి ఎదురుగా 70 డిగ్రీలు ఉన్నది అంటే ఈ భుజం సమానంగా దీనికి ఎదురుగా ఇది కూడా మనకి 70 ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఈ ట్రయాంగిల్లో 70 70 140 అయిపోయింది. మొత్తం 180 డిగ్రీలు కదా. త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. 70 70 140 అయిపోయింది కాబట్టి ఈ ముక్క ఎంత ఉంటుంది? మనకి 40 ఉంటుంది. ఎందుకు? 70 70 140, 140 40 180. అక్కడతో అది వచ్చింది. మనకి మొత్తం బిలో ఈ కొంత ముక్కే వచ్చింది, మిగిలిన ముక్క కూడా మనకు కావాలి. అది ఏ విధంగా తెలుస్తుంది అని అంటే ఇక్కడ మనకి 70 అన్నాడు, ఇక్కడ 70 అన్నాడు అంటే ఇది మనకి ఎంత అవుతుంది? ఇదంతా కలిపితే 180 కదా అవ్వాలి. ఎందుకు? ఇది ఒక స్ట్రైట్ లైన్ లా ఉంది, స్ట్రైట్ లైన్ లా ఉంది కాబట్టి ఇదంతా కలిపితే 180 అవ్వాలి. 180లో ఈ ముక్క 70 అన్నాడంటే ఈ ముక్క మనకి ఎంత అవుతుంది? 110 అవుతుంది. ఎందుకు? 70 110 180 అవుతుంది. ఇప్పుడు చూస్తే ఈ భుజానికి సమానంగా ఈ రెండు భుజాలు సమానం అన్నాడు కాబట్టి ఆ భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానం. మరి ఈ భుజం సమానం అన్నాడు కాబట్టి ఇది ఎంత ఉంటుంది? ఈ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణము, ఈ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణము సమానం అవ్వాలి. మరి ఇక్కడ 110 అయిపోయింది అంటే ఇక్కడ సమానంగా ఉండాలి. ఎందుకు? ఈ రెండు సమానమైన భుజాలు కాబట్టి ఆ రెండింటికి ఎదురుగా ఉన్న ఈ కోణము, ఈ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణము సమానం అవ్వాలి. మరి ఇక్కడ ఆల్రెడీ మూడు కోణాలు మొత్తం 180లో 110 అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? 70 ఉంటుంది. ఆ 70ని ఇక్కడికి సమానంగా సర్దాలి కాబట్టి ఇది 35 అవుతుంది, ఇది కూడా 35 అవుతుంది. ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి యాంగిల్ బి కావాలి, ఇదంతా కావాలి. ఈ ముఖ్యమో ఇందాక 40 వచ్చింది, ఈ ముఖ్యమో ఇప్పుడు 35 వచ్చింది. 40 30 75 డిగ్రీలు బి దగ్గర కోణం. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 23 చూస్తే ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ప్లస్ బిసి 20 సెంటీమీటర్
బీసీ ప్లస్ సిఏ 15 సెంటీమీటర్, సిఏ ప్లస్ ఏబి 25 సెంటీమీటర్. అయితే త్రిభుజం తాలూకు చుట్టుకొలత పెరిమీటర్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏం విధంగా ఇచ్చాడు, మనకి ఒక ట్రయాంగిల్ ఏబిసిలో చుట్టుకొలత కావాలంటే ఏంటి, ఏబిని ప్లస్ చేయాలి, బీసీని ప్లస్ చేయాలి, సిఏని ప్లస్ చేయాలి. అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ మనకు కావాలి. వాడేమి ఇచ్చాడు, ఏబి ప్లస్ బీసీ అంటే విడివిడిగా రెండేసి మొత్తంగా ఇచ్చాడు. కాబట్టి మనం వాటన్నిటిని ప్లస్ చేస్తే 20, 15, 25 ఏమవుతుంది, 20, 15 ఎంత అవుతుంది, 35. 35 25 60 అవుతుంది. 60 అయ్యింది. ఇదేంటిది, 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఎందుకు ఇక్కడ మనం ఏబి ప్లస్ బీసీని, సిఏ ప్లస్ ఏబిని, బీసీ ప్లస్ సిఏని వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకి 60 వచ్చింది. అంటే ప్రతి దాంట్లో ఏబి 2 సార్లు వచ్చింది, సిఏ 2 సార్లు వచ్చింది, బీసీ కూడా 2 సార్లు వచ్చింది. అంటే 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఏమో మనకి 60 సెంటీమీటర్ వచ్చింది. మనకి ఏం కావాలి, చుట్టుకొలత కావాలంటే ఒక ఏబి బీసీ సిఏ అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ మాత్రమే కావాలి. ఇక్కడ 2 ఇంటూ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, దీన్ని అటువైపు తీసుకుని వెళ్తే మనకి 60/2 కదా అవుతుంది. కాబట్టి 2 1 230 అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే మనకు కావాల్సిన చుట్టుకొలత అనేది 30 సెంటీమీటర్లుగా చెప్పవచ్చు. మామూలుగా అయితే ఇదంతా ప్లస్ చేసినప్పుడు 60 వచ్చింది కదా అని ఆప్షన్ 1 అనేది పెట్టడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ అవుతుంది. కాబట్టి మనకు ఒక్కటే కావాలి కాబట్టి ఆ 2ని డివైడ్ చేస్తే 30 వస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24 చూస్తే త్రిభుజం యొక్క 3 భుజాలు వరుసగా 3 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు మరియు x సెంటీమీటర్లు అయిన x యొక్క కనిష్ట పూర్ణాంకం విలువ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏం విధంగా ఇచ్చాడు, మనకి త్రిభుజంలో 3 భుజాలు ఏంటంటే 3, 5, x అని ఇచ్చాడు. ఆ x తాలూకా కనిష్ట పూర్ణాంకం విలువ కావాలి. మనకి ఇటువంటివి అడిగేటప్పుడు మనకి త్రిభుజ ధర్మాల ప్రకారంగా త్రిభుజాన్ని నిర్మించాలి అంటే త్రిభుజంలో ఏ 2 భుజాల మొత్తమైనా 3వ భుజం కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఇక్కడ 3వ భుజం x అనేది ఆ 2 భుజాల తాలూకా భేదానికి, ఆ 2 భుజాల తాలూకా మొత్తానికి మధ్యలోనే ఉండాలి. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 5 - 3 అంటే 2, 5 + 3 అంటే 8. అంటే ఇక్కడ x 3వ భుజం ఏదైతే ఉందో x అనేది 2 కంటే ఎక్కువ, 8 కంటే తక్కువ. అంటే 3, 4, 5, 6, 7 ఈ వాల్యూస్ లో ఏదో ఒకటి ఉండాలి. కానీ మనకు అడిగింది ఏంటాడు, కనిష్ట పూర్ణాంకం అని అన్నాడు. కనిష్ట పూర్ణాంకం లీస్ట్ నెంబర్ అడిగాడు. మరి 3, 4, 5, 6 లో మనకి లీస్ట్ నెంబర్ వచ్చే ఛాన్స్ ఏది ఉంది, 3 ఉన్నది. కాబట్టి 3 ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ది 25ది, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం దాని అతి చిన్న భుజం కంటే 6 సెంటీమీటర్లు ఎక్కువ, 3వ భుజం కర్ణం కన్నా 3 సెంటీమీటర్లు తక్కువ అయినా త్రిభుజ చుట్టుకొలత ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ఫస్ట్, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం ఏదైతే ఉందో అది అతి చిన్న భుజం కంటే 6 సెంటీమీటర్లు ఎక్కువ. ఈ రెండింటిలో సపోజ్ చిన్న భుజం ఇది అనుకుంటే, ఎక్స్ అని అనుకుంటే, దానికంటే కర్ణం దాని అతి చిన్న భుజం కంటే 6 సెంటీమీటర్లు ఎక్కువ. కర్ణం అనేది చిన్న భుజం కంటే 6 సెంటీమీటర్లు ఎక్కువ. కాబట్టి ఇదేమవుతుంది, x+6 అవుతుంది. 3వ భుజం అంటే 3వ భుజం ఇది ఏదైతే ఉందో అది కర్ణం కన్నా 3 సెంటీమీటర్లు తక్కువ. ఈ కర్ణం ఏదైతే ఉందో దానికంటే 3 సెంటీమీటర్లు తక్కువ అట ఈ భుజం. మరి x+6 కంటే 3 తక్కువ అంటే -3 చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, x+3 అవుతుంది. ఆ విధంగా 3 భుజాలు మనకు తెలిసిపోయాయి. అది అడిగిందంటే త్రిభుజ చుట్టుకొలత పెరిమీటర్ అడిగాడు. చుట్టుకొలత కావాలంటే ప్రతి దాని తాలూకా భుజం మనకు కంపల్సరీగా కావాలి. మరి ఇటువంటి అప్పుడు మనం ఏం చేయాలి, ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి కర్ణం స్క్వేర్ = భుజం స్క్వేర్ + భుజం స్క్వేర్ చేస్తే మనకి కావాల్సిన x వాల్యూ వస్తే అప్పుడు చుట్టుకొలత అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ కర్ణం స్క్వేర్ అంటే x+6 హోల్ స్క్వేర్ = భుజం స్క్వేర్ అంటే x+3 హోల్ స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ అంటే x స్క్వేర్. ఇప్పుడు చేస్తే x స్క్వేర్ ప్లస్ 6×12x ప్లస్ 36 x స్క్వేర్ ప్లస్ 3 2 6x ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ x స్క్వేర్. ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఇంకా ఏమున్నాయి, ఇక్కడ x స్క్వేర్ ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏం మిగులుతాయి మనకి, ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 9 ఉంది, 6x, ఇక్కడ 12x. అంటే ఈ 12x అటువైపు తీసుకుని వస్తే -12 అవుతుంది. అప్పుడు ఏమేమవుతాయి క్లియర్గా అన్ని రాస్తాను చూడండి. x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 9, x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9. ఇప్పుడు +12 ఇటువైపు తీసుకొస్తే -12x మైనస్ 36 = 0 అయ్యింది. ఇప్పుడు చూస్తే x స్క్వేర్
ప్లస్ 6 మైనస్ 12x ప్లస్ 6x మైనస్ 12x అప్పుడు ఏమవుతుంది మైనస్ 6x అవుతుంది. ప్లస్ 9 మైనస్ 36 ఏమవుతుంది మనకి 27 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చేయొచ్చు, కారణాంక విభజన చెయ్యాలి. ఇప్పుడు 23ని ఏ విధంగా రాయొచ్చు, 9 3s రాయొచ్చు. అంటే -9 ప్లస్ 3 చెయ్యొచ్చా లేదా, -9 ఇంటూ అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తామో చూస్తాం. x² మైనస్ 9x ప్లస్ 3x మైనస్ 27 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి -9x ప్లస్ 3x అంటే -6x వస్తుంది. మళ్ళీ రెండింటిని గుణిస్తే ఇది రావాలి, x² ఇంటూ -27 అంటే -27x² రావాలి. -9x ఇంటూ ప్లస్ 3x చేస్తే -27x² వస్తుందో చూద్దాం. 9 3s 27 x ఇంటూ x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నదాన్ని ఈ రెండింటితో గుణించేటప్పుడు సరిపోవాలి, ఆ విధంగా సరిపోయేటట్టు చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటిలో x కామన్ తీస్తే x మైనస్ 9, నెక్స్ట్ ఈ రెండింటిలో 3 అనేది కామన్ తీస్తే x మైనస్ 9 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 0. అంటే ఇప్పుడు కారణాంకాలు ఏంటి, ఇప్పుడు ఈ రెండింటిలో x మైనస్ 9 కామన్ తీస్తే x మైనస్ 9 ఇంటూ x ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ 0. అంటే x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. మరి x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకోండి, x ఈజ్ ఈక్వల్ -3 అవుతుంది. -3 అనేది ఇక్కడ అయ్యే సందర్భం అసలు ఉండదు కదా, ఎందుకు మనకి భుజం అనేది మైనస్ లో ఉండదు కాబట్టి ఇది మనకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే x ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. అంటే ఇదేమో 9, ఇదేమో 9 ప్లస్ 16 అంటే 15, ఇదేమో మనకి ఎంత వచ్చింది 9 ప్లస్ 3 అంటే 12. మరి మనకు చుట్టుకొలత అడిగాడు, 12 15 9 ఆ మూడు వచ్చాయి కదా, 9 12 21 21 15 36 అంటే మనకి ఆ లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్లుగా వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఒక 25 బిట్లు తీసుకొని అన్ని రకాల టాపిక్ అనేది కూడా పార్ట్ 1లో కొంత కంప్లీట్ చేయడం జరిగింది. అంటే కోణాలు అంటే ఏంటి, దానికి సంబంధించి ఏ విధంగా అడుగుతాడు, నెక్స్ట్ సమాంతర రేఖలు తిర్యక రేఖ సంబంధించి అడుగుతాడు, రేఖీయ ద్వయమని కోణాలని అన్ని రకాల సంపూరకాలు పూరకాలు ఏ విధంగా మనకి అడిగే ఛాన్స్ ఉందో కోణాలు సరళ రేఖలు వాటికి సంబంధించి అన్ని కూడా కవర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో త్రిభుజాలు, ఇంకా కొన్ని త్రిభుజాలకు సంబంధించిన త్రిభుజాలు చతుర్భుజాలు వాటి మీద ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, శివ సార్ మ్యాథ్స్ క్లాస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.